ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 15 అవుట్లెట్లను తెలంగాణ ఏపీలు వెంటనే తమకు అప్పగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ కోరింది. ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను కొట్టేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేఆర్ఎంబీ తరపున కౌంటర్ దాఖలు చేసింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కోరుతూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయకుండా అప్పగించడం సరికాదంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ప్రతివాదిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేఆర్ఎంబీలను పేర్కొంది. ఈ రెండింటి తరపున బోర్డు సుప్రీంకోర్టులో శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం కృష్ణా బోర్డు ఏర్పాటైందన్న కేఆర్ఎంబీ తమ విధులు ఏంటో కౌంటర్లో పేర్కొంది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టం 1956 ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు ప్రాజెక్టుల్లో నీటి వినియోగం జరిగేలా చూడాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఇతర రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ఏదైనా ఒప్పందం కుదిరి ఉంటే అమలు చేసే బాధ్యత బోర్డుపై ఉంటుంది. విద్యుదుత్పత్తి ఉంటే ఒప్పందం ప్రకారం పంపిణీ చేయడం, కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా చూడటం, కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వస్తే పరిశీలించడం మొదలైనవి బోర్డు పని. కృష్ణానదిపై 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు ఇతర నెట్వర్క్ బోర్డు పరిధిలో ఉంటాయి. ఏదైనా ప్రాజెక్టు బోర్డు పరిధిలో ఉండటం గురించి ప్రశ్న తలెత్తితే కేంద్ర ప్రభుత్వానికి పంపి నిర్ణయాన్ని కేఆర్ఎంబీ కోరాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలు కేటాయించింది. కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ 2021 జూలై 15న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ప్రాజెక్టులు, కెనాల్ నెట్వర్క్ ను 3 వర్గాలుగా విభజించింది. గెజిట్ నోటిఫికేషన్ లో ఉండి అనుమతులు లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోగా అనుమతులు పొందాలని మొదట పేర్కొంది. ఆ తర్వాత ఆ గడువుని ఏడాదికి పెంచింది. గెజిట్ నోటిఫికేషన్ ను అమలు చేయడానికి వీలుగా 2021 సెప్టెంబర్ 15న సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో బోర్డు 2 రాష్ట్రాల అధికారులు సభ్యులుగా ఉన్నారు. సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై 2021 అక్టోబర్ 12న బోర్డు సమావేశంలో చర్చ జరిగింది. శ్రీశైలంలోని 7, నాగార్జున సాగర్లోని 8 అవుట్లెట్లను తొలుత ఆధీనంలోకి తీసుకోవాలని సబ్ కమిటీ మధ్యంతర నివేదికలో సిఫార్సు చేసింది. దీని ప్రకారం శ్రీశైలంలో 2, నాగార్జున సాగర్లో 7 కాంపోనెంట్లను తెలంగాణ, శ్రీశైలంలో 5, సాగర్లో 1 ఆంధ్రప్రదేశ్ అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను 2 రాష్ట్రాలు అప్పగించలేదు. ఆంధ్రప్రదేశ్ అప్పగించడానికి ఉత్తర్వు జారీ చేసినా తెలంగాణ అప్పగిస్తేనే తాము ఇస్తామని పేర్కొంది. 2023 అక్టోబర్ 6న కేంద్రం కృష్ణా ట్రైబ్యునల్ 2కు సవరించిన టీఓఆర్ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీల్లో ఎవరి వాటా ఎంత అన్నది తేల్చడానికి అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం విచారించాలని అందులో పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం ట్రైబ్యునల్ ఎదుట ఉంది. ఇదే సమయంలో కృష్ణా జలాల పంపిణీ, ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంపై తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని 2024 ఫిబ్రవరి 24న నీటిపారుదల శాఖ కార్యదర్శి బోర్డుకు పంపారు. ఇందులో 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, బేసిన్లోని అవసరాలకు నీటి కేటాయింపు, శ్రీశైలం నుంచి పక్క బేసిన్ కు మళ్లించే నీటిని 34 టీఎంసీలకే పరిమితం చేయడం తదితరాలు జరగకుండా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించడం కుదరదని పేర్కొన్నారు. ఈ అంశాలపై కృష్ణా ట్రైబ్యునల్ 2 వాదనలు వింటోంది. 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు శ్రీశైలం, నాగార్జున సాగర్లలో 15 ప్రాధాన్య అవుట్లెట్లను బోర్డుకు అప్పగించాలి. తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను కొట్టేయాలని కౌంటర్లో కృష్ణానది యాజమాన్య బోర్డు పేర్కొంది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 12 ప్రాజెక్టులకు చెందిన 65 కాంపోనెంట్లను 2 రాష్ట్రాలు బోర్డుకు అప్పగించాల్సి ఉంది. అయితే వాటిలో 49 కాంపోనెంట్లు మాత్రమే ఆపరేషన్లో ఉండగా తెలంగాణ ఆధీనంలో 22, ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో 20, 2 రాష్ట్రాల ఉమ్మడి పర్యవేక్షణలో 7 ఉన్నాయి. పాక్షికంగా నిర్వహణలో ఉన్న వాటిని కూడా ఆపరేషన్లో ఉన్నట్టుగానే నిర్ణయించారు. 2 రాష్ట్రాలు ఈ 49 కాంపోనెంట్లను 2021 అక్టోబర్ 14న బోర్డుకు అప్పగించాల్సి ఉంది. అయితే కొన్నింటి విషయంలో 2 రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. 29 కాంపోనెంట్లను వెంటనే బోర్డు పరిధిలోకి తేవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 12 పూర్తిగా తెలంగాణ, 10 పూర్తిగా ఆంధ్రప్రదేశ్, 7 2 రాష్ట్రాల నిర్వహణలో ఉన్నాయి. మొదటి దశలో వీటిని తమ పరిధిలోకి తీసుకోవాలని, మిగిలిన వాటిని దశల వారీగా తీసుకోవాలని బోర్డు అభిప్రాయపడింది.